తన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోలో యేసుక్రీస్తు మహారాజుకు జై, రాజుల రాజుకు జై, ప్రభుల ప్రభువుకు జై, బలరైన యేసయ్యకు జై, బోలో యేసుక్రీస్తు మహారాజుకు జై. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టి కారణభూతుడా, ఈ పరిశుద్ధ పాదములకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం నాయనా. ఈ రోజున పగలి కాలం మొదలుకొని ఈ క్షణం వరకు కూడా నీ ప్రభావ మా ప్రియులు మీ బిడ్డలు ప్రసాద్ గారి రూపంలో ఈ రీతిగా ఉండడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. సంపూర్ణంగా హృదయపూర్వకంగా పూర్వకంగా నీ బిడ్డలు దాసులు పనిచేశారు ఇక్కడ. నైనా వారు ప్రార్థించారు, కనిపెట్టారు, ప్రతి అంశం కోసం మొరపెట్టారు నాయన. ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. ప్రతి మాట నీరు ఫలింపచేయండి నాయన. ఏదైతే కావాలని ఆశపడుతున్నారో ఆ ఆశలో ప్రాణము తృప్తి పరచండి. ఇక్కడ దేని స్థితిని చూడండి నాయన. ఇక్కడ తల్ల ఉంచిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. వారి కూడా ప్రతి కుటుంబంలో దేవుని యొక్క బిడ్డలుగా బ్రతికి నీవిచ్చే ఉచితమైన సమస్తం పొందుకొని కృప దయచేయండి. న్యాయం జరిగితేనే సహాయం దయచేయండి. నీ పిల్లలను ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు, రోసివేసే దేవుడు కాదు. నీ యందు నమ్మిక కలిగి జీవించగలిగితే నమ్మకం మెండిన దీవులను చెప్పారు కదా, ఆ బిడ్డలందరూ దీవించండి అయ్యా. ఈ రోజు జరిగిన ఆరాధనకు ముద్ర వేసి మీ చిత్తమై మీరు అక్కడ సజీవులు ఉంటే కనుక మరోసారి ఇంతకంటే మహిమకరంగా నేను ఆరాధించే భాగ్యం ప్రతి వారికి దయచేయండి. ఇక్కడ నీ పని చేస్తున్న దాసుని బలపరచండి. దాసుని కుటుంబాన్ని, సంఘాన్ని నానాటికి దీవెనికరంగా చేయండి. ఇక్కడ నిలబడిన ప్రతి దైవజనులందరినీ పరిచయాలను దీవించి బలమైన యోధులుగా, బలమైన సాధనాలుగా, బలమైన పాత్రగా వాడబట్టడానికి సంఘాల్లో ఉన్న ప్రతి అవసరతలు కూడా తీర్చి సంవత్సరం జరిగిపోతా ఉన్నాయి. ఈ కార్యము నూతన పరచమని, సేవకులు బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి